బైబిల్లో నేను చూస్తే దేవుడు ఎప్పుడు ఆయన ప్రొవైడర్ అంటే పోషించేవాడు అనండి. పోషించేవాడు చెప్పండి. దేవుడు పోషించేవాడు. హల్లెలూయా. మొదటి నుండి ఆయన వస్తాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే మొదటి నుండి మనిషి తనకు తాను సమకూర్చుకున్న దాన్ని తీసేసి ఆయన ఇస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఫస్ట్ వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడు? ఆది కాండంలో చూస్తే ఆయన వచ్చి పాపము చేసిన వెంటనే ఆదాము హవ్వ ఏం చేశారు? ఆదాము హవ్వ ఏం చేశారు? పాపము చేసిన వెంటనే ఏం చేశారు? వాళ్ళు ఆకులతో వాళ్ళు కట్టుకున్నారు కదా, శరీరాన్ని కప్పుకున్నారు కదా. దేనికి? అది సిగ్గు. పాపం చేస్తే దేవుడి దగ్గరికి ఎవరైనా రాగలరా? రాలేరు. కానీ అప్పుడే రావాలి దేవుడి దగ్గరికి. హల్లెలూయా. సిగ్గు లేకుండా ధైర్యముగా దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. మీకు వచ్చే ప్రతి ఆలోచన దేవుడి దగ్గర చెప్పాలి. అది ఎంత వరస్ట్గా ఉన్నా ఉన్నది ఉన్నట్లు దేవుడి దగ్గర మాట్లాడాలి. అపవాది తన బలాన్ని ఆ విషయంలో కోల్పోతాడు. హల్లెలూయా. ఎందుకు? వీళ్ళు పాపం చేసి దాక్కున్నారు. దాక్కోకుండా ధైర్యంగా దేవుడి దగ్గరికి వచ్చి మేము తిన్నాం ప్రభు అంటే అప్పుడేమవుతుంది? ఏమవుతుంది అప్పుడు? ఒప్పుకుంటే అంటే ఒప్పుకోవటం అంటే దేవుడి దగ్గరికి వచ్చి చెప్తే. హల్లెలూయా. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు చదవండి, నేను ఆపమని చెప్పలేదు. మనతో సమానుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ ఏంటంట? మన ప్రధాన యాజకుడు ఎవరంట? మన ప్రధాన యాజకుడు ఎవరు? మరలా చదవండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో ఏం లేదు? సహానుభవమా సమానుభవమా? సహానుభవం అంటే ఏంటి? మనకున్న అనుభవాలే ఆయనకి ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి శరీర విషయంలో శోధించబడతారా? శోధించబడరా? యేసు ప్రభు శోధించబడ్డాడా? మరి శోధించబడ్డాడు. తలంపుల విషయంలో శోధించబడ్డారా? యేసు ప్రభు శోధించబడ్డాడా? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఏమైంది? అపవాది వచ్చి ఏం చేశాడు? యేసు ప్రభుని శోధించాడా? ఎప్పుడు శోధించాడు చెప్పండి? ఎప్పుడైతే అంతకుముందు యేసు ప్రభు ఒక స్వరాన్ని విన్నాడు. 3వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడు? మత్తయి సువార్త 3:17లో అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. ఈయన నా ప్రియ కుమారుడు. తండ్రి మాట. ఎప్పుడైతే ప్రియ కుమారుడు అని విన్నాడో వెంటనే ఇంకొక స్వరం వినపడింది. వెంటనే అరణ్యంలోకి వెళ్ళిపోగానే ఏంటో తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అయితే. హల్లెలూయా. అంటే ఏంటి? నువ్వు ఏదైతే విషయాన్ని నమ్ముతావో అదే విషయంలో అపవాది నిన్ను శోధిస్తాడు. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి నేను ప్రియ కుమారుడు అని విన్నాడు. ఇప్పుడు అపవాది వచ్చేయమంటాడంటే, నువ్వు ఆ ప్రియ కుమారుడు అయితే నువ్వు ప్రూవ్ చేసుకో, నువ్వు కుమారుడు అని ప్రూవ్ చేసుకో అంటాడు అపవాది వచ్చి. శోధించబడ్డాడు. అంటే మనకున్న అనుభవాలే యేసు ప్రభువుకు కూడా ఉన్నాయి. చదవండి 4వ అధ్యాయం 15వ వచనం.
హెబ్రీ 4:15. సమస్త అంటే ఏంటి చెప్పండి? అన్ని విషయాల్లో అంటే నువ్వు ఏ పేరైనా చెప్పండి. ఇదేంటి ఈ శోధన కూడా యేసుప్రభు వచ్చి ఉంటుందా అని చెప్పండి, అది కూడా ఉంటుంది ఆయనకి. ఎందుకు ఆయన కూడా శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం. హల్లెలూయా. మీరు యు నేమ్ ఇట్, హీ క్లెయిమ్ ఇట్. అంటే మీరు ఏదైనా చెప్పండి, నేను ఇట్లా నాకు ఈ థాట్స్ వస్తున్నాయి, ఇలాగ నాకు ఆలోచనలు వస్తున్నాయి. ఇది కూడా యేసుప్రభు శోధించబడ్డా? ఇది కూడా ఆయనకు వచ్చిందా అంటే అక్కడ ఏమంటాడు? సమస్త విషయం అంటే అది కూడా ఉంది అందులో. ఎందుకు? బైబిల్ చెప్పింది అన్నమాట, సమస్త విషయముల్లోనూ. ఎందుకు? ఆయన ఏముంది ఆయనకి? శరీరము 100% దేవుడు, ఇంకొక 100% సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. సగం కాదు. హల్లెలూయా. అన్ని శోధనలు ఉన్నాయి. సమస్త విషయముల్లో మనవలే శోధింపబడినను, అంటే పాపం చేయలా, బడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే యూ కెన్ బి టెంప్టెడ్ బట్ యూ కెన్ బీ వితౌట్ సిన్. అంటే శోధించబడటము పాపము కాదు. అపవాది ఏం చేస్తాడంటే వచ్చి శోధన వస్తే అదే పాపం అంటాడు. ఏమంటాడు? శోధన వస్తే అదే పాపం అంటాడు. ఇంకెట్లాగో అయిపోయింది కదా, ఇంకా దేవుణ్ణి కలిసే ముందు ఇంక ఇదే దీంట్లో కొన్నాళ్ళు కొనసాగి అప్పుడు వెళ్ళి యేసుప్రభు దగ్గర కరుణ బోధుకుందాం అనుకుంటారు. ఇంకా అయిపోయింది అనుకుంటారు, ఎందుకంటే వాడు అక్కడితోనే అయిపోయింది అంటాడు. కానీ అవ్వలేదు అక్కడితో. ఇప్పుడు వచ్చే ప్రతి ఆలోచన పాపం అయితే యేసుప్రభు శోధించబడ్డా? హల్లెలూయా. అంటే వాడేం చేస్తాడు? మీ మనసులో ఒక ఆలోచన వాడు పెట్టి వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు పక్కన కూర్చొని. అసలు దీన్ని ఏం చేస్తాడు? ఈ ఆలోచనతో, ఈ ఆలోచనని నాకు అనుకుంటాడా లేకపోతే బయట నుంచి వచ్చింది అనుకుంటాడా? హల్లెలూయా. ఆలోచన శోధన పాపం కాదు. శోధనకి తగినట్టుగా ప్రవర్తిస్తే అది పాపము. సమస్త విషయములలో శోధింపబడినను ఆయన ఏం చేయలేదంట? పాపము చెయ్యలేదు. నెక్స్ట్ వచనం చదవండి. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు సమయోచితమైన అంటే ఏంటి? టైమ్లీ హెల్ప్. అంటే టైమ్లీ హెల్ప్ అంటే ఏ సమయానికి కావాల్సిన సహాయము ఆ సమయంలో. అన్ని సమయాలకు ఒకే సహాయం కావాలా? గుంటలో పడిన వాడికి చెయ్యి ఇచ్చేవాడు కావాలి, ఇంకా ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టేవాడు కావాలి, ఇంకా రకరకాలైన సమస్యలు ఉన్నవాడికి రకరకాలైన సహాయం కావాలి. అలాగే మనకు కూడా ఏంటంటే అన్ని రోజులు ఒకే సహాయం కాదు, అన్ని పాపాలకి ఒకే సహాయం కాదు, అన్ని శోధనలకి ఒకే సహాయం కాదు. ఒక్కొక్క సమయానికి ఒక్కొక్క సహాయం కావాలి. సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో. ఎట్లాగంట? ధైర్యముతో. ఎంతమంది వస్తారు ధైర్యముతో దేవుడి దగ్గరికి? హల్లెలూయా. ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదుము. హల్లెలూయా. ధైర్యంగా రావాలి దేవుడి దగ్గరికి. అంటే ఏదన్నా ఒక ఆలోచన వస్తే ఆలోచన తీసుకొని దేవుడి దగ్గరికి రావాలి, ధైర్యంగా రావాలి. చాలామంది ఇక్కడే రారు దేవుడి దగ్గరికి, చెప్పరు. అంటే దేవుడితో ఎలా కూడా మాట్లాడొచ్చా అనుకుంటారేమో, అలానే మాట్లాడాలి. హల్లెలూయా. ప్రతి సమయంలో దేవుడితో మాట్లాడాలి, చెప్పాలి. ఇప్పుడు ఏదన్నా పాపపు తలంపు వస్తే, ఆలోచన వస్తే సిగ్గుపడకూడదు, భయపడకూడదు. దేవుడికి చెప్పాలి. ఏమని? ప్రభువా ఇది ఇట్లా వస్తుంది, నాకు సహాయం చేయి. దాని పేరు పెట్టి చెప్పాలి మీరు. హల్లెలూయా. పేరు పెట్టి చెప్పాలి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్కి సింటమ్స్ సరిగ్గా చెప్పకపోతే ఏం చేస్తాడు డాక్టర్? ఏమైనా చేస్తాడా? నీకున్న సమస్య ఏంటమ్మా అంటే దాని పేరు చెప్పడానికి ఇబ్బంది పడ్డారనుకో, సిగ్గుపడ్డారనుకో, డాక్టర్ ఏం చేస్తాడు? తెలుసుకుంటాడా? తెలుసుకోలేడు. అది చుట్టూ తిరుగుతూ మాట్లాడితే అర్థం కాదు. దాని పేరేంటో కరెక్ట్గా చెప్పాలి.
దేవుడి దగ్గరికి వచ్చి కూడా ఆ పాపం ఈ పాపం ఇట్లా ఈ ఆలోచన, ఏం ఆలోచన వచ్చిందో తేటగా దేవుడి దగ్గర చెప్పాలి. హల్లెలూయా. అదే ధైర్యం అంటే మరి అది అందరూ చేయలేరు. అది నేను దేవుని కుమారుణ్ణి అనుకున్నవాడు మాత్రమే చేయగలడు అది. హల్లెలూయా. మత సంబంధంగా చెప్పింది చేయలేరు. మనం అనుకుంటామే కానీ మన సంఘాలు అన్నీ బయట చూస్తే అంతా ఇదే ఉంది. అంతా మతాన్ని పులిమేశారు. మతమే అంతా. దేవుడి దగ్గరికి రండి, పాపం ఒప్పుకోండి అంటారే కానీ దానికి నేమ్ పెట్టరు, నేమ్ చెప్పరు. దానికి సిగ్గు, భయము, బిడియం. సేవకులకు కూడా ఏంటంటే ఇమేజ్ కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? ఇమేజ్ అంటే ఏంటి? ఇప్పుడు పైన కనిపించే పాపాలే మాట్లాడతారు కానీ కృప ఏం చేస్తుందో తెలుసా? దేవుని కృప ఏం చేస్తుందంటే ధర్మశాస్త్రము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఏమంటాడు? ధర్మశాస్త్రము చేయలేనిది దేవుడు చేశాను అంటాడు. చదవండి ఆ వచనం, 8, 3, 4 వచనాల్లో ఉంటుంది అనుకుంటా ఆ మాట. శరీరమును అనుసరింపక నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము. 2వ వచనంలో ఉంది ఆ మాట ఏంటంటే, ఎట్లనగా, ఇక 2వ భాగం చూడండి. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేశాను. అంటే ధర్మశాస్త్రం ఏం చేయలేదు? కరెక్ట్గా నేమ్ చెప్పలేదు ధర్మశాస్త్రం. అంటే ఇప్పుడు పరిచయులు ఉన్నారనుకోండి, శాస్త్రులు, వీళ్ళందరూ చాలా డిగ్నిటీ, హుందాతనం, అనవసరమైన హుందాతనం. అది ఒక్కడికి ఉపయోగపడదు. వచ్చేసి భీకరంగా పైనుంచి కింద దాకా తెల్లంగి వేసుకొని వచ్చి నిలబడి పైన పాపాలు మాత్రమే పేరు పెట్టేసి చెప్పేసి ఒప్పుకోండి అంటే సరిపోతుందా? ఇంకా ఎన్ని ఉంటాయో కనపడనివి, కంటికి కనపడనివి. దేవుని కృప ఏం చేస్తుందంటే పాపాన్ని ఎక్స్క్యూజ్ చేయదు. అసలు లోపల మ్యారో అంటారు. మ్యారో అంటే ఏంటంటే ఎముకలలో గుజ్జు ఉంటుంది కదా, వాటి దాకా వెళ్ళి అక్కడ ఉన్న రోగాలను కూడా బాగు చేస్తుంది దేవుడి కృప. హల్లెలూయా. అక్కడ దాకా వెళ్తుంది దేవుడి కృప. కంటికి కనపడని ప్రదేశాలకు కూడా వెళ్ళేది దేవుని కృప, అక్కడ కూడా బాగు చేయటానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వచ్చేసి కాబట్టి అండి, దేవుడి దగ్గర దేవుని కృప ఏం చేస్తుందంటే మనిషిని పైన బాగు చేయదు. మనిషిని ఏం చేయదు? పైన బాగు చేయదు. హృదయాలను పట్టుకుంటుంది, లోపల నుంచి కడుగుతుంది, లోపల నుంచి పని ప్రారంభిస్తుంది, వేళ్ళకి నీళ్లు పెడుతుంది. హల్లెలూయా. వేళ్ళకి నీళ్లు పెట్టేది దేవుని కృప. కాబట్టి వచ్చేసి దేవుడి దగ్గర ధైర్యంగా చెప్పాలి, నా సమస్య ఇది. పైన అంటారు, ఏమంటారు? అది ఇది ఈ పాపం, దొంగతనము, పొరుగువాడిది ఆశించటము, వ్యభిచారము, ఈ అంటారే కానీ చిన్నవి, ఇంకా చిన్నవి అంటారు కానీ ఇవే పెద్దవి. ఏవి? జలసి, కుళ్ళు, ఇంకా తిట్టటము. ఎఫ్ఎస్సిలో అంటాడు కదా, ఏమని? ఎఫ్ఎస్సి 5వ అధ్యాయమా? ఒకసారి నేను వచనం చెప్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి మీరు రండి, ఇక్కడ నేను మీకు వచనం చెప్తాను. 5వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ, వీటి పేరు కూడా ఎత్తకూడదు. కానీ ఈయనెందుకు ఎత్తాడు అంటారేమో. ఎవరు మరి చెప్పాలి కదా, వీటి పేరు ఎత్తకండి అని చెప్పాడు ఆయన. ఏమి ఎత్తకూడదంట? జారత్వము, అపవిత్రత. ఇయే ఇక మన నోటి నిండా ఇయే ఉంటాయి. ఇప్పుడు ప్రసంగం చేసేటప్పుడు కూడా నోటి నిండా ఇయేగా ఉండేది. అపవిత్రత, పవిత్రత కన్నా అపవిత్రత ఎక్కువ మాట్లాడతారు, జారత్వం ఎక్కువ వాడతారు, లోభత్వం ఎక్కువ అంటారు. వీటి పేరు కూడా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను
ఉచ్చరింప అంటే ఏంటి? ఇవన్నీ చాలా లోతుకు వచ్చేసింది కదా. అంటే చాలా లోతుకు రావటం అంటే ఏంటి? దేవుడు లోపల నుంచి మనిషిని మార్చటము. హల్లెలూయా. లోపల నుంచి వచ్చే ఇవన్నీ ఏంటి? బయట నుండి లోపలికి వెళ్ళినది మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపల నుండి బయటికి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది. నానా చెత్తంతా మాట్లాడతారు ఇయే. కాబట్టి ఏంటంటే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి దాని పేరు ఆయన దగ్గర, ఆయనకి తెలియని పేరు అంటూ ఉండదు. ఆయన కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు మీరు. హల్లెలూయా. ప్రభువా ఇది ఈ పాపం కొత్తగా వచ్చింది, ఇది ఇది చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చెప్తారు ఎవరన్నా? దేవుడికి తెలీదా? ఇప్పుడు ఈ మధ్య వచ్చినాయి కొత్తగా ఇన్స్టాగ్రాములని, ఫేస్బుక్, ఇవన్నీ గత 10-15 ఏళ్ళలో వచ్చినవి. దేవుడికి తెలీదా వచ్చినంత మాత్రాన? తెలుసా తెలీదా? కొత్తగా ఆయన అరే ఇది భలే ఉందే, మనుషులు కొత్తగా ఏదో చేశారంట అనుకుంటాడు ఆయన? అనుకోడు ఆయన. హల్లెలూయా. బాబేలు గోపురం కట్టకముందే దేవుడికి తెలుసు. హల్లెలూయా. అంతా తెలుసు దేవుడికి. కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా రావాలి? జనరలైజ్గా కాదు. చదవండి 4:16, హెబ్రీ 4:16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు, అంటే ఎప్పటికప్పుడు కావాల్సిన సహాయం కొరకు అప్పటికప్పుడు కృప పొందినట్లు ధైర్యముగా కృపాసనము యొద్దకు చేరుదుము. అంటే కృపాసనం వద్దకు వెళ్ళాలంటే ఎక్కడుంది కృపాసనం? ఏదైనా ఒక ఊర్లో పెట్టి ఇది కృపాసనం అని పెట్టారా? లేదు. ఎక్కడుంది? ఒక మాటే, ప్రభువా నేను నీ కృపాసనం దగ్గరికి వస్తున్నానని చెప్తే వెళ్ళిపోయినట్టే అక్కడికి. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి మనము కావాల్సిన సహాయాన్ని పొందుకుంటున్నట్టే. హల్లెలూయా. కాబట్టి ఏంటి? వీళ్ళు దాచిపెట్టారు. ఎవరు? ఆదాము హవ్వ దాచిపెట్టారు. కానీ దేవుడు వచ్చి ఏం చేశాడు? వాళ్ళు కట్టుకున్న వాటిని తీసేసి దేవుడు ఏం చేశాడు? ఆయన చర్మాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన చర్మం అంటే ఆయన చర్మం కాదు, అక్కడ జంతు చర్మాన్ని ఆయన ఇచ్చాడు. ప్రొవైడర్, సదుపాయకుడు. హల్లెలూయా. మొదటి నుండి అంతే ఆయన. మనకంటూ మనం చేసుకుందాన్ని ఆయన ఎప్పుడు అంగీకరించడు. హల్లెలూయా. ఆయనే ఇవ్వాలనుకుంటాడు మనకి. హల్లెలూయా. ఇప్పుడు కూడా అంతే. క్రైస్తవ్యంలో కూడా మనకంటూ మనం చేసుకున్నది కాదు, దేవుడే మనకి ఇవ్వాలి అనుకుంటున్నాడు. హల్లెలూయా. వాళ్ళు వచ్చేసి మనకంటూ మనము గొప్ప పేరు తెచ్చుకుందాం. 11వ అధ్యాయంలో ఆదికాండం ఏంటంట? చదువుతారా మాట? ఎందుకు ఆ గోపురాన్ని గడుతున్నారు అసలు? తూర్పున ప్రయాణమైపోచుండగా మైనారు వారికి కనబడెను. నివసించి ఇటుకల్ని చేసి బాగా కాలుద్దాని రండి అని ఒకరితో ఒకడు మాట్లాడుకొని, రాళ్లకు ప్రతిగా, రాళ్ళంటే ఏంటి? ఇటుకలంటే ఏంటి? రాళ్ళంటే ఆల్రెడీ ఉన్నవి. ఇటుకలు ఆల్రెడీ ఉండవు. ప్రపంచంలో ఇటుకలు ముందుగా తయారు చేసి ఉంటాయి, అట్లా పడిపోయి ఉంటాయి ఎక్కడన్నా. ఇటుకంటే మానవుడు తయారు చేసేది. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసుకు ప్రతిగా మట్టి కీలు. అంటే ఏంటి? వీళ్ళు దేనితో కట్టట్లేదు, ఆల్రెడీ సృష్టిలో దేవుడు పెట్టిన వస్తువులతో కట్టట్లా, ఇటుకలతో. అంటే ఏంటి? మానవ శక్తితో కట్టాలనుకున్నారు. మరియు మనము భూమి మీద చెదిరిపోకుండా పేరు సంపాదించుకుందాం రండి. ఎవరికి పేరు? మనకి. దేవుడు వచ్చి ఏం చేశాడంటే దాన్ని మొత్తాన్ని తారుమారు చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? తారుమారు. అంటే నాకు నేను అనుకుంటే తారుమారే అంతా. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు కూడా ఇంతే. నాకు నేను, నా నీతి, నా తీర్మానము, నేను దేవుడి కోసం పనిచేసా. దేవుడు అంటున్నాడు నా కోసం ఎవడు పని చేయొద్దు, నాతో పని చేయండి అంటున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు పౌలు గారు ఏమంటారు? క్రీస్తు జత పనివారము. ఆమేన్. అంటే
కలిసి పని చేస్తాం మేము. దేవుడి కోసం కాదు, దేవునితో. హల్లెలూయా. నా కోసం ఎవరు పని చేయొద్దు అంటాడు ఆయన, నాతో పని చేయండి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే ఇది ఈ దేవుడు ఏంటంటే ఒక కొత్త కాదు, ఇది ఆల్రెడీ ఉన్నదే, కానీ ఇప్పుడు కొత్తగా ఉంటుంది. చల్లారిపోయిన చప్పగా ఉన్న మనుషుల్లోకి ఆయన ఉజ్జీవాన్ని తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. ఎట్లాగంటే అది ఎలా ఉంటుందంటే ఇదివరకు వచ్చినట్లు కాదు. ఆమేన్. సంఘంలో ఏమైందంటే అథారిటీ అంతా మానవుడు తీసుకున్నాడు. ఎవరు తీసుకున్నారు? అధికారం అంతా మానవుల చేతిలోకి వెళ్ళిపోయింది. దేవుడికి కూడా అవకాశం లేదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఏమైంది? 20వ వచనంలో యేసుప్రభు ఏం చేస్తున్నాడు? 3వ అధ్యాయం 20వ వచనం. తలుపు నొద్ద నుండి ఎక్కడున్నాడు? ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? సంఘముతో. అంటే సంఘం యేసుప్రభుని ఎక్కడ పెట్టింది? ఎక్కడ? బయట. మరి సంఘంలో అన్నీ ఉన్నాయి. యేసు ప్రభు తప్పితే అన్నీ ఉన్నాయి. సంఘం బయట మాత్రం ఒక బోర్డు ఉంది, యేసుకు ప్రవేశం లేదు. ఏముంది బోర్డు? యేసుకు ప్రవేశం లేదు. ఆయన పేరు చెప్పుకొని ఇక్కడ వీళ్ళందరూ బాగా ఉంటారు, ఆయనకి మాత్రం సంఘం బయట పెట్టి ఊరుకోలా. ఏం చేశారు? మళ్ళీ లోపలికి వస్తాడేమోనని గడి పెట్టారంట లోపల. ఆయన ఏం చేస్తున్నాడు? తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడు. ఎందుకు తలుపు దగ్గర నిలబడి తడుతున్నారంటే అర్థం ఏంటి? గడి పెట్టాడు లోపల. ఏం చేశారు? గడి పెట్టారు. హల్లెలూయా. దేవుడు గడి దగ్గర అక్కడ నిలబడి తట్టడం కాదు, దేవుడే సంఘాన్ని నడిపించే నాయకుడు. హల్లెలూయా. ఆయన అధికారాన్ని దొంగలించాలని చూసే ప్రతి ఒక్క దొంగ బోధకులను ఆయన తరిమి కొడతాడు. హల్లెలూయా. తరిమి కొడతాడు. చూడండి, మీ సంఘాన్ని చాలామంది చూస్తారు కానీ అది సంఘం కాదు. యేసు ప్రభువుని తప్పుగా ఇంటర్ప్రిట్ చేశారు. యేసు ప్రభువుని ఏం చేశారు? తప్పుగా వ్యాఖ్యానించారు. అంటే ఏంటి? పాస్టర్ చెప్పిందంతా యేసు ప్రభువు దగ్గర నుంచి వచ్చింది కాదు. అందుకే యోహాన్ ఏమంటాడు? 4:1 చదవండి పత్రిక. యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఏ పత్రిక అని అడగండి, ఏ పత్రికో మీకు తెలుసు. ప్రియులారా, అనేకులైన దొంగ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక. అంటే అందరూ మనకు కనపడే వాళ్ళందరూ దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళేనా? దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళైనా కాదు. ఒకవేళ దేవుడి దగ్గర నుంచి వచ్చినా దేవునికి సంబంధించిన వాళ్ళైనా వాళ్ళు చెప్పేవన్నీ దేవుడి దగ్గర నుంచి వచ్చినవి కాదు. అన్నీ నమ్మాల్సిన వీలు లేదు. మరి ఎట్లా ఎవరని మరి నిర్ణయించుకోవాలి అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసుప్రభు ఏమంటాడు? వారి ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకొందురు. ఎట్లా తెలుసుకుంటారంట? ఫలాన్ని బట్టి. వాళ్ళ నోటిని చూడండి. ఆమేన్. వాళ్ళ ఫలం అంటే ఏంటి? ముందు కనపడేది నోరే. ఏం మాట్లాడుతున్నారో అక్కడే చెప్పేయచ్చు. హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నారు? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఏంటి? అబద్ధ ప్రవక్త ఎట్లా చెప్తారంటే ఫలము. కాబట్టి యేసు ప్రభువుని తప్పుగా ఇంటర్ప్రిట్ చేశారు. కానీ ఆయన ఏంటంటే మరలా ఆయన తన అధికారాన్ని తీసుకోబోతున్నాడు. హల్లెలూయా. తీసుకోబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఎట్లా చెబుతారు? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం చదవండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము.
యెహోవా వాక్కు ఇదే. చదవండి. నా మందలో చేరిన గొర్రెలను నశింపచేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ. నా మందలో చేరిన గొర్రెలను నశింపచేయుచు ఏం చేస్తున్నారంట? నశింపజేస్తున్నారు. నశింపజేసి చెదరగొడుతున్నారు. వాళ్ళకి శ్రమ. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక. ఏం చేయట్లా? విచారణ చేయక అంటే ఏంటి అని పట్టించుకోరు. పరిస్థితి ఏంటి అని విచారణ చేయరు. విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారద్రోలితారు. అంటే వాళ్ళకి సంబంధించిన అధికారాన్ని రుద్ది ఏం చేస్తున్నారు? చెదరగొట్టి పారద్రోలుతున్నారు. ప్రేమ లేదు. ఏమి లేదు? ప్రేమ లేదు. ఇప్పుడు గొర్రెలను ఎలా మేపాలి? పేతురుతో యేసయ్య ఏమంటాడు? నా గొర్రెల్ని మేపు, నా గొర్రెల్ని కాయుము, నా గొర్రెల్ని మేపుము. గొర్రెని ఎవ్వరూ కొట్టరు. హల్లెలూయా. గొర్రెని ఏం చేస్తారు? మేపుతారు. లేంటి? చెదరగొట్టి పారద్రోలుతున్నారు. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మల్ని శిక్షింపబోచున్నాను, ఇదే యెహోవా వాక్కు. అంటే ఎవరైతే చెదరగొట్టారో వాళ్ళని, ఇదే యెహోవా వాక్కు. మరియు నేను వాటిని తోలివేసిన, అంటే ఇది ప్రవచనము, తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించేదను. అంటే యూదుల గురించి ఇది. ఎవరి గురించి? యూదులు ఇప్పుడు సమకూరుతున్నారా? ఇప్పుడు వెళ్తున్నారా? తిరిగి వాళ్ళ దేశానికి వెళ్తున్నారా? వెళ్తున్నారు. చూడండి, ఇప్పుడు ఏదైతే దేవుని ప్రజలంతా మరలా తిరిగి వెళ్తున్నారు కదా, ఈ సమయంలో ఇప్పుడు ప్రవచనం ఇది. నేను వాటి మీద కాపరులను నియమించదను, ఇక మీదట అవి భయపడకుండును, బెదిరిపోకుండును, వాటిలో ఒక్కటైనను తప్పిపోకుండును, మీరు నా గొర్రెలను మేపెదరు, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ చూడండి, అవేమవంట? భయపడవు, బెదిరిపోవు. భయపడనప్పుడు, బెదిరిపోనప్పుడు ఏం జరుగుతుందంట? ఒక్కటి కూడా తప్పిపోవు. హల్లెలూయా. ఇంతకుముందు ఎందుకు తప్పిపోయారు? భయపడ్డారు. ఎవరు భయపెట్టారు? దేవుడు కాదు, దేవుడి పేరు వాడుకున్న వ్యక్తులు బెదరగొట్టారు. ఎవరు బెదరగొట్టారు? దేవుడు కాదు, దేవుడి పేరున వచ్చిన కాపరులని పిలువబడిన వారు భయపడ్డారు కాబట్టి, బెదరగొట్టారు కాబట్టి పారిపోయారు. కానీ భయపడినప్పుడు, బెదరగొట్టినప్పుడు, ప్రేమించినప్పుడు ఒక్కరు కూడా తప్పిపోరంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వచ్చేసి చాలా సులభం. బైబిల్ని తీసుకోవాల్సిన బైబిల్నే తీసుకుంటే పాత నిబంధనలో దేవుడు అది ఇదని చెప్పొచ్చు. ఓ దగ్గర వచ్చేసి వాళ్ళు అడుగుతారు, యేసుప్రభు ఒక పట్టణంలోకి వెళ్తుంటే వాళ్ళు రానివ్వలేనప్పుడు వీళ్ళు వచ్చేయమంటారు, శిష్యులు వచ్చేయమంటారు. చదువుతారా? లూకా సువార్త 9వ అధ్యాయము. నేను వచ్చిన చెప్తాను చూడండి. 9వ అధ్యాయము 54. యాకోబు యోహాను చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్నిని, నేను చదువుతాను. ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా, వీళ్ళేంటంటే ఎవరు వీళ్ళు? పేతురు కాదు పాపం. ఎవరు? యోహాను, యాకోబు. వీళ్ళేంటంట? రానివ్వలేదని. ఏంటి పైన ఏమైంది? చదవండి ఒకసారి.
సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరి కానీ సమరయులోకి వెళ్ళాలనుకున్నారు కానీ ఆయన వారిని రానిలేదు, చేర్చుకోలేదు. కాబట్టి వీళ్ళిద్దరు ఏమంటారు, రానివ్వలేదని, వాళ్ళ దగ్గరికి బస్ చేయడానికి అవకాశం ఇవ్వలేదని, ఆకాశం నుండి అగ్నిని దింపమా, ఆజ్ఞాపించమా. ఎందుకు? వీళ్ళకు ఒకటి తెలుసు బాగా. ఏం తెలుసు? పాత నిబంధనలో ఒక ఆయన దింపాడు. ఏం దింపాడు? అగ్నిని దింపాడు. ఎవరి మీద దింపాడు? అక్కడ వాళ్ళందరూ ప్రవక్తలు ఉన్నారు కదా, అన్య దేవతలు బయలు ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళ ముందు దింపాడు. అది తెలుసు వీళ్ళకి. ఇప్పుడు కూడా ఈ మాట్లాడే వాళ్ళకి తెలుసు. ఏం తెలుసు? ఏలియా అగ్నిని దింపాడని తెలుసు. ఇప్పుడు కూడా వచ్చి ఏమంటారు, నా మాట వినకపోతే నీ మీదకి శాపం వస్తుంది, నా మాట వినకపోతే నీ మీద అగ్ని దిగుతుంది, దహించేస్తాడు దేవుడు నిన్ను అంటారు. ఎవరి మాట? దేవుడి మాట, నీ మాట? హల్లెలూయా. అగ్నిని దింపవా అంటే భయం. ఇది వాక్యం తెలియకపోతే ఇదే భయం. వచ్చిన ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తాం వాక్యం తెలియకపోతే. భయం. వాక్యం తెలిస్తే ఎవడన్నా వచ్చి నీ మీద అబద్ధ ప్రవచనం చెప్పినా కానీ భయపడవు, అట్లాగే నిలబడతావు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధ ప్రవచనాలకి భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఎన్నో అయినా, నా మీద కూడా ఎన్నో అబద్ధ ప్రవచనాలు, కానీ భయపడను నేను. హల్లెలూయా, ఆమేన్. వాక్యం తెలియకపోతేనే. దేవుడి హృదయం తెలిస్తే చూడండి, ఒక్కసారి తండ్రి స్వరం వినటానికి అలవాటు పడ్డావా, ఇంకా ఏ స్వరము నిన్ను భయపెట్టలేదు ఈ లోకంలో. హల్లెలూయా. ఏ స్వరము నిన్ను భయపెట్టలేదు. ఎవరి అభిప్రాయాలు నిన్ను కదిలించలేవు, ఎవరి వెక్కిరింతలు నిన్ను కదల్చలేవు. హల్లెలూయా. ఎవడైనా రాని, ఎవడైనా ఎక్కిరించుకొని, ఎవడు ఏది మాట్లాడని, నేను మాత్రం నా తండ్రి చెప్పిన మాటలో నిలబడతా. హల్లెలూయా. ఎవరు వచ్చి అబద్ధ ప్రవచనం చెప్పినా సరే నేను ఇలాగే ఉంటా. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఒక్కసారి తండ్రి స్వరానికి బానిసవయ్యావా, ఇంకా నీకు యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమంటాడు? ఇద్దరు వస్తారంట. ఒకటి కాపరి మెయిన్ ద్వారం నుంచి వస్తాడు, ఇంకొక వ్యక్తి దొడ్డిదారిలో వస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే వాక్యం తెలియాలి మనకి. ఆమేన్. చిన్నప్పటి నుంచి చాలా విన్నా. పరిశుద్ధాత్ముడు సౌలును విడిచిపెట్టాడు, పరిశుద్ధాత్ముడు సంసోనును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ రోజున నిన్ను కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వినటానికి చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. వనకొచ్చి కూర్చొని కాసే భయపడ్డా, వణిక. ఇప్పుడు ఇలాంటి మాటలు నన్ను వణికించవు. ఎందుకు? ఎఫెసీ 4:30 తెలియాలి నీకు. విమోచన దినము వరకు మీరు ఆయన ఆత్మ చేత ముద్రింపబడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా వచ్చి నీ మీదకి శాపం వస్తుందంటే భయపడతారా? నేను భయపడను. ఎందుకు? తండ్రి స్వరం వినటానికి ఒక్కసారి ఎడిక్ట్ అయ్యావా, బానిసవయ్యావా, ఇంకా నీతో ఇంకెవరేం నిన్ను చంపటం తప్పితే ఇంకేం చేయలేరు ఇంకా. హల్లెలూయా. నిన్ను ఇంకా నీ శరీరాన్ని చంపటం తప్పితే ఇంకా వాళ్ళు ఏం చేయలేరు. ఇంకా అదే పీక్ అన్నమాట. ఒకటి, నీతో మాట్లాడలేనప్పుడే నిన్ను చంపడానికి వస్తారు నీ మీదకి. నువ్వు అడిగేదానికి సమాధానం ఉంటే నిన్ను చంపరు. స్టెఫెన్ అందుకే చంపింది. హల్లెలూయా. కాబట్టి ఏంటి, ఇప్పుడు వచ్చేసి ఇట్లా మాట్లాడితే వీళ్ళు అగ్నిని దింపమంటావంటే తర్వాత యేసుప్రభు ఏమంటాడు? చదవండి. యేసుప్రభు అప్పుడు ఏమంటాడంటే, నీకు ఇష్టమా అని అడుగుగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. వారి తట్టు తిరిగి ఏం చేశాడంట? దానికి ప్రాచీన ప్రతులు చదవండి, నా మూల వచనం. అంటే ఏంటి? మీరెట్టి ఆత్మ గలవారు మీరు ఎరుగురా అంటే
హల్లెలూయా, హల్లెలూయా. మనిషి కుమారుడు మనుషుల ఆత్మలను అంటే ఏంటి? గద్దించడం అంటే ఏంటంట? మీరెట్టే ఆత్మ గలవారో మీరు ఎరుగరా అంటే అక్కడున్న ఆత్మకి ఉన్న మిషన్ పరిచర్య వేరు, ఇక్కడ మనకి దేవుడిచ్చిన ఆత్మకున్న పరిచర్య వేరు. ఇదేంటంటే ప్రేమ కలిగింది. హల్లెలూయా. ఈ ప్రేమ ఒక్కసారి తాకిందా, ఈ ప్రేమ ఒక్కసారి తాకిందా, ఏ ఆదివారము సంఘానికి మానుకోడు. మీరు చెప్పాల్సిన అవసరంలా. ఏ ఆదివారము ఏ ప్రార్థనకి మానుకోరు. ఈ ప్రేమ తాకితే నీకంట ముందే వచ్చి కూర్చుంటారు. దాన్ని ఏమంటారు? గుద్దాల్సిన అవసరంలా. హల్లెలూయా. ఈ ప్రేమ ప్రవాహంలో మునిగితే జీవితాలు మారుతాయి. నువ్వు రాకపోతే చస్తావు కాదు, నువ్వు వస్తే బతుకుతావు అని చెప్పాలి. హల్లెలూయా. అది చాలా సులభం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఏంటి ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏంటంటే అంచె దినాల్లో నిన్న ప్రవక్తలను నియమిస్తాను. అంటే వీళ్ళు ఇప్పటిదాకా చెప్పిన వాళ్ళు తప్పని కాదు. వాళ్ళ హృదయము ఎప్పుడైతే ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిపోయి పాత నిబంధనలో పడిందో అంతా మారిపోదు. తండ్రి స్వరాన్ని వింటం మానేశారు. హల్లెలూయా. మనం తండ్రి స్వరాన్ని విందుముగాక. ఆమేన్. హల్లెలూయా. పాత నిబంధనలు ఇందాక మనం చదివిన నిర్గమకాండంలో కూడా చూస్తే దేవుడు చెబుతాడు, నేనేంటి, ఐఎమ్ గోయింగ్ టు కిల్ ద ఫస్ట్ బోర్న్ ఇన్ ద ఈజిప్ట్. అంటే ఐగుప్తులో ఉన్న మొదటి సంతానాన్ని నేను, జ్యేష్ఠత్వాన్ని నేను ఏంటంట సంహరిస్తాను అంటాడు. సంహరిస్తాను అన్నప్పుడు ఇశ్రాయేలీయులకి ఏం చెప్తాడు? ఇశ్రాయేలీయులకి ఏం చెప్తాడు? గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని మీరేం చేయాలి? ద్వారబంధాలకి, డోర్ పోస్ట్ ఉంటుంది, ద్వారబంధాలకి రాసుకోండి. ద్వారబంధాలకి రాసుకొని మీరేం చేయాలి? ఇంట్లో కూర్చోండి. ఇంట్లో కూర్చుంటే రక్షణ. పూసుకోకపోతే రక్తం రక్షణ లేదు. ఇప్పుడు వీళ్ళకి రక్షణ వచ్చేది బయట పూసిన రక్తాన్ని బట్టా, ఇంట్లో కూర్చున్నవాడి పరిశుద్ధతను బట్టా? రక్తాన్ని బట్టి. హల్లెలూయా. అంటే ఇప్పుడు బయట కూర్చొని రక్తాన్ని పూసి, రెండు ఫ్యామిలీలు ఉన్నాయనుకోండి, ఒక ఫ్యామిలీ కూర్చొని భయపడుతూ ఉన్నారు. రక్తాన్ని పూసారా? పూసారు. కానీ ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు, వణుకుతున్నారు. ఎప్పుడేమైందో తెలియదు. దేవుని దోతెల్లి అందరినీ చంపేస్తున్నాడు. ఐగుప్తు మొత్తం కేకలు, అరుపులు, కల్లోలాలు, మరణదూత సంహారం జరుగుతుంది రాత్రిలు. ఈ స్వరాలు వినపడుతున్నాయి. వీళ్ళు వణుకుతున్నారు, మా దగ్గరకు కూడా వస్తాడేమో, మమ్మల్ని కూడా చంపేస్తాడేమో, మా కుమారుడు ఏమవుతాడో అట్లా గట్టికి పట్టుకొని ఉన్నారు జ్యేష్ఠత్వాన్ని. ఇంకో కుటుంబం ఉంది. ఈ కుటుంబం పూసి లోపల కూర్చొని భయపడట్లా, సంతోషంగా ఉన్నారు, సమాధానంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, పాటలు పాడుతున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. తెల్లవారేసరికి ఏ కుటుంబం బతికుంటుంది? ఏ జ్యేష్ఠత్వం బతికుంటుంది? రెండు బతికే ఉంటాయి. హల్లెలూయా. ఎందుకంటే మీరు రక్షించబడతారా చస్తారా అనేది మీ మీద ఆధారపడలేదు, బయట పూసిన రక్తం మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కూడా మీరు బతికుంటారా, పోతారా, చస్తారా, రోగం వస్తుందా, నాశనం అయిపోతారా, బతికుంటారనేది మీ మీద ఆధారపడలేదు, మీ మీద చల్లబడిన రక్తం మీద ఆధారపడి ఉంది. ఆ రక్తాన్ని చూస్తే మరణదూత దాటిపోవాల్సిందే. హల్లెలూయా. ఆ రక్తాన్ని బట్టి మీకు రక్షణ, మిమ్మల్ని బట్టి కాదు. హల్లెలూయా. యేసు రక్తాన్ని బట్టి మీకు రక్షణ, యేసు రక్తాన్ని బట్టి మీకు నీతి. ఆయన రక్తమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఆయన రక్తమే మిమ్మల్ని నిర్జీవ క్రియలను విడిచేటట్టు కూడా చేస్తుంది. మనం విడిచిపెట్టాం, ఆయనే చేస్తాడు. హల్లెలూయా. ఆయనే